గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 2వ అధ్యాయము 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కాబట్టి ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. ఇంద్రియార్థములు అంటే విషయములు, ఇంద్రియాలు ఇంద్రియాలకు సంబంధించిన విషయములు, వాటి నుండి ఆ విషయాల నుండి ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎలా నిగ్రహించాలి? పూర్తిగా నిగ్రహించాలి. అప్పుడు ఏమవుతుంది? అలా నిగ్రహించిన వ్యక్తి యొక్క బుద్ధి స్థిరముగా ఉంటుంది, విచలితం కాకుండా ఉంటుంది. స్థిరముగా ఉంటే ఆ బుద్ధి, స్థిరమైన బుద్ధిలో పరమాత్ముడు అలా కొలువై ఉంటాడు. ఈ విషయములు ఏమిటి? కళ్ళు ఉన్నాయంటే కళ్ళు కొన్ని పనులు చేయగలుగుతాయి, అవి విషయములు, కళ్ళకు అవి విషయములు. చెవులు ఉన్నాయంటే చెవులు వినగలుగుతాయి. ఏం వినగలుగుతాయి? మంచి చెడు, అవసరం ఉన్నది, అవసరం లేనిది, పనికొచ్చేది, పనికి మారింది, ప్రమాదకరమైనవి, సుఖం కలిగించేవి అన్నీ చెవులకి అవి విషయములు. అలాగే కాళ్ళకి, చేతులకి, చర్మానికి, ప్రతి ఒక్క ఇంద్రియానికి కూడా ఆ ఇంద్రియానికి సంబంధించి ఏమైతే మనం చేయగలుగుతామో అవన్నీ విషయాలు. అవి మనం ఎలా చేస్తాము అంటే మన పారమార్థిక ప్రగతికి పనికొచ్చే విధమైనవి, ఎంతవరకు అంతవరకు అత్యావశ్యకమైనది అనే ఒక వివేకం, విచక్షణ లేకుండా ఎలా పడితే అలాగా వాడేస్తాం. కళ్ళున్నాయి, అక్కర్లేనివి, చూడకూడనివి, అవసరం లేనివి, జీవితానికి పనికిరానివి, పైగా చెడగొట్టేది, మన నాశనం చేసేవి మొత్తం చూసేస్తాం టీవీల్లో, ఫోనుల్లో. చెవులు ఉన్నాయి, సెల్ ఫోన్ తీసుకొని ఓ పనికి మాలిన మాటలన్నీ వింటూ ఉంటాం. గంటలు 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 వింటూనే ఉంటాం. చివరికి చెవుడు వస్తే చెవిటి మిషన్ పెట్టుకొని మరీ వింటాం. అంతేగాని మనం వినడం మానం. కళ్ళల్లో చూపు పోయిందనుకోండి, కళ్ళజోడు పెట్టుకొని మరీ చూస్తాం. లేదంటే కళ్ళ ఆపరేషన్ చేయించుకోండి, చూపు తెచ్చుకోవాల్సిందే. టీవీలు, ఫోన్లు అన్నీ చూడాల్సిందే మనం. పాత రోజుల్లో ఒక ఇది ఉండేది, సౌలభ్యం. ఒకవేళ ఏదైనా చూపు ఎవరికైనా మందగించిపోయిందనుకోండి, పాప రెండో ఆప్షన్ ఉండేది కదా, కళ్ళజోడులు, కళ్ళ ఆపరేషన్లు ఇన్ని ఉండేవి కదనమాట. మందగించిపోయింది కాబట్టి కొన్ని చూస్తే అక్కర తప్పేదనమాట. ఆ విధంగా అయినా కాస్త పాప పనులు జోలికి పోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకునేవాళ్ళు. చెవుడు వచ్చేసిందంటే వినిపించేది కాదు, రామనామం వినిపించదు, బూతులు వినిపించవు, తను బాగుండేవాడు. ఇప్పుడు అలా కాదు. ఏదైనా మనకి ఒక ఇంద్రియానికి డ్యామేజ్ జరిగితే మనం ట్రీట్మెంట్ చేయించుకొని, అంటే రిపేర్ చేయించుకొని మరీ అక్కర్లేనివన్నీ చూడాల్సిందే, వినాల్సిందే, అనుభవించాల్సిందే, పొందాల్సిందే, తెలుసుకోవాల్సిందే, ఆలోచించాల్సిందే, చర్చ చేయాల్సిందే. 24 గంటలో మన బ్రతుకు క్యాలెండర్లో అన్ని ఇందుకే సరిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనిషి బుద్ధి ఎప్పటికీ 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 స్థిరంగా ఉండదు అని పరమాత్ముడు చెప్తున్నాడు. స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ విషయముల మీద నుండి ఇంద్రియాలను పూర్తిగా మరలించేసేయాలి అని చెప్తున్నాడు పరమాత్మ. పూర్తిగా మరలించడము సాధ్యమవుతుందా? కళ్ళు ఉన్నాయి, అసలు చూడకుండా ఎలా ఉంటాం? చెవులు ఉన్నాయి, వినకుండా ఎలా ఉంటాం? మనసు ఉంది, ఆలోచన చేయకుండా ఎలా ఉంటుంది? ఇతరత్ర ఇంద్రియాలు పనిచేయకుండా ఎలా ఉంటాయి? నోరు మాట్లాడకుండా ఎలా ఉంటామంటే, నీకు సాధన ద్వారా స్థితప్రజ్ఞత కలిగితే ఏది భగవంతుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు వాడాలి, ఎంతవరకు వినియోగించుకొని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి, అది చక్కగా సాధకుడు తెలుసుకొని మర్యాదపూర్వకంగా భగవంతుడు ఇచ్చిన ఈ ఇంద్రియ శక్తిని అంతవరకు మాత్రమే వాడి సైలెంట్గా ఉంటాడు. రామాయణంలో రామచంద్ర స్వామికి, రాముల వారికి మర్యాద పురుషోత్తముడు అనే పేరు ఒకటి ఉంది. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే టక్కుని చెప్పేసి మర్యాదగా నడుచుకుంటాడండి కాబట్టి మర్యాద పురుషోత్తముడు అనే పేరు వచ్చింది. అది కాదండి. సరే, మర్యాదగా నడుచుకోవడం అంటే ఏమిటి? కనిపించిన వాళ్ళందరినీ రోజుకు 10 సార్లు ఏమండి బాగున్నారా, క్షేమమా, కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా, భోజనం చేశారా, ఆరోగ్యం బాగుందా, ఇలాగా కనిపించిన వాళ్ళందరినీ రోజు 10 సార్లు మర్యాదపూర్వకంగా పలకరిస్తే మర్యాద పురుషోత్తములు ఎవరు? మర్యాద పురుషోత్తముడు అంటే అర్థం అది కూడా కాదు. ఏమిటి అర్థము? మనిషి మర్యాదగా నడుచుకోవాలి అంటే అర్థం ఏంటో తెలుసా?
భగవంతుడు నీకు ఇచ్చిన ఇంద్రియ శక్తిని, నీకు ఇచ్చిన ఆయుష్ని, నీకు ఇచ్చిన ఆలోచనలను, బుద్ధిని, మేధస్సును, అలాగే నీకు ఇచ్చిన పరిస్థితులు, వాతావరణాలు, నీకు ఇచ్చిన వనరులు ఏమైతే నీకు దక్కాయో ఈ భూమి మీద, అవి దక్కాల్సిన వాటికంటే ఎక్కువే దక్కినా లేక తక్కువే దక్కినా నీవు జాగ్రత్తగా ఉండి ఎంతవరకు ఏది ఎక్కడ ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎక్కడ ఎలా ఎంతవరకు ప్రవర్తించాలి, ఎలా మసలుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకొని ఆ మర్యాద బ్యాలెన్స్ తప్పని జీవనం గడపడం ఏదైతే ఉంటుందో దానికి మర్యాద అని అర్థం. మర్యాద అనే దానికి అర్థం అది. మనమేమో ఏదో కాస్త గౌరవంగా కాస్త పలకరిస్తాయి, లోపల ఏదో ఉంటుంది ఈర్ష్య అంతా. బయటకు మాత్రం చాలా మర్యాదగా 10 సార్లు పలకరిస్తాయి. మరి చాలా మర్యాద కలవాలండి, మర్యాదగా మాట్లాడతారండి అనుకుంటాం. మాటల వరకే లేదా మనం చూసే వరకే దాని మర్యాద అనరు. మర్యాద అంటే దాని లక్షణం అది. జీవితం అంతా కూడా భగవంతుడు నీకు ఇచ్చింది, ప్రకృతి నీకు ఇచ్చింది ఏది ఎంతవరకో అంతవరకు జాగ్రత్తగా స్వార్థాన్ని విడిచిపెట్టి మంచి బుద్ధితోటి, సత్ప్రవర్తనతోటి, శిష్టాచారంతో దేని ఎంతవరకు ఆ వనరులు వినియోగించుకోవాలో వాడాలో అంతవరకు మాత్రమే వినియోగించుకోవడము, వినియోగించుకోని లెక్క కిందకే వస్తుంది. కాబట్టి విషయాలను నుండి ఇంద్రియాలను మరలించాలి. పూర్తిగా మరలిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుందని చెప్తున్నాడు పరమాత్మ. మరలించడం అంటే పూర్తిగా ఎలా మరలిస్తాం? కళ్ళున్నాయి, ఏది చూడాలి, ఏది నీ ప్రగతికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు చూడాలి, ఏ సమయంలో చూడాలి అంతవరకు వాడుకో. తెలివిదలిగి మసులుకోవాలి. ఉచితంగా ఉన్నాయి కదా అనేసి మనం ప్రతిదీ ఎడాపెడా వాడేస్తాం. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని సృష్టించినప్పుడు ప్రతి అవయవము కూడా మినిమం 100 సంవత్సరాలు పనిచేసే విధంగా అమర్చి పెట్టేశాడు. ఇప్పుడు మనకి కొన్ని వస్తువులు ఉంటాయి, ఏసీలో, ఫ్రిడ్జ్లో, ఏదైనా కొనుక్కున్నప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము, దీనికి 5 years వారంటీ అని ఇస్తాడు కంపెనీ వాడు. ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఒక 5 years వాడినా కూడా ఏమీ కాకుండా ఏదో చిన్న చితక రిపేర్లు మాత్రమే వస్తాయి మనుషుల వాడకాన్ని పరిస్థితిని బట్టి. అలాంటి మంచి క్వాలిటీ వస్తువులతోటి ఒక బ్రాండ్ తోటి చేసేసి మార్కెట్లోకి వదిలాడు. తనకు తెలుసు కాబట్టి 5 years మినిమం వారంటీ ఇస్తాం దీనికి అనేసి ఒక ఫ్రిడ్జ్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతాడు. బాగానే పనిచేస్తుంది, జాగ్రత్తగా వాడుకుంటే అలాగే పనిచేస్తుంది. జాగ్రత్తగా వాడుకుంటే ఎడాపడా వాడేస్తే ఆరంభంలోనే పగిలిపోవచ్చు, పాడైపోవచ్చు కూడా. భగవంతుడు కూడా ఒక మనిషిని సృష్టించేటప్పుడు కనీసము 100 సంవత్సరాలు, మినిమం 100 years చాలా జాగ్రత్తగా ఇతడు హ్యాపీగా జీవితంలో తన వనరులు అంటే తన ఇంద్రియాలను, తన శక్తిని, మేధస్సును, మనస్సును, అవయవాలను ఉపయోగించుకొని హ్యాపీగా బ్రతికేయవచ్చు అనే రెడీ చేస్తాడు. మనము అక్కర్లేనివన్నీ చూసి, అక్కర్లేనివన్నీ చేసి, అక్కర్లేని విషయాలకి, మనకి పనికిరాని విషయాలకి, వృధా విషయాలకి, మనల్ని పాడు చేసే విషయాలకి ఇంద్రియాలను విశేషంగా వాడేసి మనం అలసిపోయి వాడి శక్తి కోల్పోయేలా చేసి తొందరలోనే మూలం పడిపోతాం. మనకి భగవంతుడు ఇచ్చిన దానికంటే కూడా మర్యాదపూర్వకంగా ఒక లిమిట్ ప్రకారం వాడుకోవాలి అనేది వివేకవంతుల లక్షణం. భగవంతుడు ఇచ్చిన దానికంటే కూడా విరివిగా ఇంకా ఎక్స్ట్రాగా వాడి పడేసి తొందరలోనే మొత్తం నాశనం చేసేసి ఒక వస్తువు, నాశనం అయిపోయిన వస్తువు ఎలా అయితే మూలం పడి ఉంటుందో ఇంట్లో, మనుషులు కూడా మూలపడిపోతున్నారు. అతిగా చూసి స్క్రీన్లు అవన్నీ, పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు, అవసరానికి మించి అతిగా అక్కర్లేనివన్నీ తిని పిల్లల్లో కూడా ఓబకాయం, సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడి రేడియేషన్ పెరిగిపోయేసేసి చెవుల్లో అదేంటిది ఇప్పుడు చెవిటి మిషన్లు, ఇక మోకాళ్ళ నొప్పులు 30 ఏళ్ళు దాటగానే, షుగర్లు, బీపీలు 30 ఏళ్ళు దాటగానే, అరిచేతుల మంటలు, అరికాళ్ళ మంటలు ఇవన్నీ 30 ఏళ్ళు దాటగానే, ఆపరేషన్లు ఇవన్నీ అంతే 30 ఏళ్ళు దాటగానే. కారణం ఏమిటి? ఇంద్రియాలను పగ్గాలని గుర్రాలను వదిలినట్లుగా అవసరం లేని చెత్త విషయాల మీద కూడా వదిలేసి ఊరుకుంటాం. దాని ద్వారానే మనసుకు బాగోదు, దాని ద్వారానే శరీరానికి బాగోదు, అంటే అనారోగ్యం చేస్తుంది. సర్వ రకాల బాధలకు, దరిద్రాలకు కారణం ఇదే. ఇంద్రియాలను అతిగా వాడడం, అక్కర్లేని వాటికి వాడటం. మీకు భగవద్గీత అంతా ఇదే కనపడుతుంది, అంటర్లైన్ చేసి పెట్టుకోండి. ఎంతవరకు వినియోగించాలి అంతవరకే. మిగతా ఇప్పుడు తాబేలు ఎవరైనా వస్తున్నారంటే తన అవయవాలను లోపలికి కుంచుకొని రైలా స్తంభించి పడి ఉంటుందట. అలా పడి ఉండండి. అక్కర్లేని విషయాలు మీకు వద్దు. ఎంతవరకు మీ పరమార్థానికి, మీ జీవన ప్రగతికి అంతవరకు వాడు సైలెంట్గా ఉండండి. నన్ను స్మరించుకోండి మిగతా అప్పుడు.
భౌతికమైన విషయాలు అవసరం జీవితంలో, సంసారంలో ఉన్న వారికి, సంసారాలకి. పారమార్థిక ప్రగతి అంతకంటే అవసరం. ఇది ఎంతవరకో చూసుకొని ఒక లిమిట్ ప్రకారము దాని మీద ఆలోచన పెట్టండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇంద్రియాలను ఈ విధంగా విషయాల నుంచి నిగ్రహిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధిలో పరమాత్ముడు ఉంటాడు. అది పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.